హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. యాక్చువల్లీ ఏంటంటే జనవరి 26th రిపబ్లిక్ డే రోజు మా సీనియర్ అడ్వకేట్ సార్ స్పీచ్ ఇచ్చారు. దేనిపైన అంటే ఎన్సీసీలో జాయిన్ అవ్వండి అని చెప్పేసి. ఫస్ట్ టైం నేను విన్నాను అనమాట. అసలు ఎక్కడ వినలేదు ఇది. 26th జనవరికైనా వినలేదు. నేను అసలు ఇండిపెండెన్స్ డే రోజు కూడా ఎప్పుడు ఇక్కడ స్పీచ్లో ఎప్పుడు వినలేదు. కానీ సార్ చెప్పారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది విన్నాక తర్వాత నాకు కూడా అనిపించింది, అరే ఒకసారి మనం కూడా నేర్చుకుందాం, చెప్దాము, తెలుసుకుందాం మనం కూడా అని చెప్పేసి. సో సార్ చెప్పినందుకు నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. దా అసలు ఎన్సీసీ అంటే ఏంటంటే అది ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు చాలా డిసిప్లిన్గా ఉంటాం ఎన్సీసీలో జాయిన్ అయితే. దాంట్లో ఏంటంటే యూనిటీ ఉంటుంది. యూనిటీ అంటే ఇప్పుడు కబడ్డీలో మనం ఆడతాం చూడండి, అసలు ఇంకా చైన్ పట్టుకొని ఇంకా పట్టుకోవడానికి వస్తే ఎట్లా పట్టుకుంటాం, సేమ్ అలాగే అనమాట. యూనిటీ అనేది బాగుంటుంది దీంట్లో. దీంట్లో అట్లా ఉంటుంది. ఏమంటారు, దీంట్లో అయితే త్రీ టైప్స్ ఉంటాయి కదా. ఎట్లా అంటే ఆర్మీ, నేవీ, ఇంకా ఎయిర్ ఫోర్స్, ఈ 3 టైప్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి మాదైతే ఆర్మీ ఉండే అప్పుడు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట అనమాట. 700 గర్ల్స్ బెటాలియన్ మాది. మమ్మల్ని అయితే మా సీనియర్సే సెలెక్ట్ చేశారనమాట. సో పర్టికులర్గా నేను అసలు ఆ కాలేజ్లో జాయిన్ అయింది కూడా ఓన్లీ ఎన్సీసీ పర్పస్. నాకంటే చాలా ఇష్టం అనమాట, ఎట్లయినా జాయిన్ అవ్వాలి అని. ఇంకా ఫస్ట్ రోజా అని మా ఫ్రెండ్ ఉండేది. అసలు తను నాకు ఫ్రెండ్ కూడా కాదు, అసలు ఏం తెలియదు. బస్సులో ఒక 2-3 టైమ్స్ చూసిన అనమాట. ఫస్ట్ టైం అదే అంటారు కదా, ఫస్ట్ లుక్ ఏదో ఫస్ట్ టైం చూసినప్పుడే లవ్లో పడిపోయా అని చెప్పేసి, సేమ్ అదే టైప్ అనమాట. ఎట్లా అంటే ఫస్ట్ తనని చూసిన ఒక 2-3 టైమ్స్ చూసిన అనమాట. బస్సులలో చూసిన. తను మా విలేజ్ దగ్గరలోనే ఉంటుందని నాకు కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే ఒకసారి నేను ఇట్లనే చూసి అడిగిన ఆమెని. అయితే నేను కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నా నాకు అని చెప్పేసి అడిగితే, మా కాలేజ్లో ఉంది, జాయిన్ అయితే రా అని చెప్పేసి అన్నది. సరే అని చెప్పేసి ఇంకా కష్టపడి ఇంకా ఇట్లా పడి నేనైతే జాయిన్ అయిపోయినా ఆ కాలేజ్లో. తన వల్లనే నేను జాయిన్ అయినా ఎన్సీసీ కూడా. నిజంగా అంటే ఆ లుక్ చూస్తేనే అందరికీ ఇంప్రెస్ అయిపోతారనమాట. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా తొందరగా అట్లా ఈజీగా అది ఇష్టం ఉండే నాకు చాలా దాంట్లో జాయిన్ అవ్వాలని జాయిన్ అయ్యాను. మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట ఎవరైనా ఉంటే మన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మన వాళ్ళు ఉన్నారు అని తెలుసుకోవడానికి. లైక్ చేస్తే ఏంటంటే చాలామందికి కూడా తెలుస్తుంది కదా. యాక్చువల్లీ ఏంటంటే ఎన్సీసీలో ఎలా జాయిన్ అవ్వాలి అనేది కొన్ని స్కూల్స్లో ఉంటాయి. ఏ సర్టిఫికేట్ కోసం అయితే మనకి ఇంటర్లో కూడా బీసీ ఇస్తారు. కాకపోతే నాకు తెలిసి అయితే మా కాలేజ్లో, డిగ్రీ కాలేజ్లో బీసీ 2 ఎగ్జామ్స్ అయిపోయినాయి అనమాట. బీసీ ఈ సర్టిఫికేట్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. ఎలా అంటే ఇప్పుడు మనకి ఏదన్నా జాబ్స్లో అయినా యూజ్ అవుతుంది. గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తాం కదా, దాంట్లో ఎన్సీసీ కోటా కూడా ఉంటుంది అనమాట. అట్లనే దీంతో పాటు మనము ఒకవేళ స్పోర్ట్స్లో కానీ కబడ్డీ, ఖోఖో, ఇంకా వేరే అదర్ గేమ్స్ ఏమున్నా కానీ దాంట్లో అయినా సరే మనకు సర్టిఫికేట్స్ కానీ ఏమైనా ఇలా వచ్చాయంటే దాంట్లో మనకు మంచిగా కోటా ఉంటుంది కదా, బాగుంటుంది. మాకైతే ఎవ్రీ సాటర్డే అసలు క్లాస్ ఉంటుండే. అసలు సీనియర్స్ మమ్మల్ని ఆట ఆడిస్తుండే. అంటే బాగుంటుండే, మంచిగా మేము పెరేడ్ చేపిస్తుండే మాకు. అసలు చాలా బాగుంటుండే. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ రిపబ్లిక్ డే వస్తుంది అని అంటే ఢిల్లీకి కొంతమందిని సెలెక్ట్ చేస్తారు కదా. ఇంకా హైట్, పర్సనాలిటీ మంచిగా ఉన్న వాళ్ళని, పెరేడ్ మంచిగా చేసే వాళ్ళని, ఇంకా అందరు చాలా కష్టపడుతుండే. మా దాంట్లో కూడా 2-3 వెళ్ళేసి వచ్చారు ఢిల్లీకి. మేమైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అయినాం అప్పుడు. ఎందుకంటే అరే మన తరఫు నుంచి కూడా వెళ్ళిర్రు అని చెప్పేసి. కానీ ఏదైనా సరే గవర్నమెంట్ కాలేజ్ అయినా, గవర్నమెంట్ స్కూల్స్లలో అట్లా చదివితేనే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే ఆ గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఎప్పటికీ ఉంటుంది, అక్కడే ఉంటుంది. ఒకవేళ మన మెమోరీస్ ఏమైనా ఉన్నా అక్కడ ఉంటుంది. ఎందుకో నాకు అట్లా అనిపించింది. ఆ కాలేజ్లో అయితే బెటర్. ఎందుకంటే మా సార్ ఉండేవారనమాట. నేను బీకామ్ చేశాను, బీకామ్ జనరలే. అయితే టాక్సేషన్ చెప్పేటప్పుడు మా సార్ అనేవాడు అనమాట. ఓన్లీ మాది గర్ల్స్ కాలేజ్ కదా, మమ్మల్ని అసలు ఎంకరేజ్ చేయడం కాదు, అసలు తిట్టేస్తుండే. అసలు మీరు ఏమవుదాం అనుకుంటున్నారు డిగ్రీ అయిపోయిన తర్వాత, బయట ఎట్లా ఉంది మీకు అసలు ఏమైనా తెలుసా, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మీకు ఎట్లా ఫేస్ చేయాలో తెలుసా అని అసలు నిజంగా అసలు చాలా తిడుతుండే. ఎందుకంటే అల్లరి బాగా చేస్తున్నాయి అనమాట. అసలు క్లాసెస్కి వెళ్ళడము మార్నింగ్ 8:30 కంటే 9-9:30కి అట్లా వెళ్ళేవాళ్ళము. కొంచెం మమ్మల్ని అయితే నిజంగా అంటే ఆ కాలేజ్లో చదివిన వాళ్ళందరూ ఏదో ఒక యాంబిషన్ తోటే బయటకు వచ్చిర్రు, ఏదో ఒకటి చేస్తున్నారనమాట అందరూ. సో నాకు కూడా
హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడు కూడా కొంచెం కొంచెం బాధ అనిపిస్తుండే. ఏంది సార్ అసలు అమ్మాయిలను కూడా చూడకుండా ఇట్లా తిడుతున్నాడు అని. అంటే ఆయన మా కోసమే తిడుతున్నాడని తెలుసు. మా కోసమే అని తెలుసు. కానీ కొంచెం ఎట్లనో నామోషీగా ఫీల్ అవుతుండే అప్పుడు. కానీ ఇప్పుడు నిజంగా ఆ సార్ అట్లా అనడం వల్లనే అట్లా మమ్మల్ని అట్లా చేయడం, ఎంకరేజ్ చేయడం అంటే చదవండమ్మా చదవండి అట్లా చెప్తే ఎవరైనా వినకపోతుండే. కానీ రివర్స్‌లో చెప్పారు సార్. అందుకని ఇప్పుడు మా లైఫ్‌లన్నీ కొంచెం బాగున్నాయని నేను అనుకుంటున్నా. లేకపోతే అసలు ఎక్కడుండేవాళ్ళమో మాకే తెలీదు అసలు నిజంగా. ఆ సార్ అయితే నాకు ఎప్పటికీ గుర్తొస్తారు. ఆయనకి ఎప్పుడైనా సరే నేను థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నా. కానీ సార్ ఎక్కడున్నారో కూడా మాకు తెలీదు. కానీ జీడీసీ కాలేజ్ వల్ల నాకు చాలా నేర్చుకున్నా నేనైతే. మనకి బి సర్టిఫికేట్ అండ్ సి సర్టిఫికేట్ అయితే చాలా ఇంపార్టెంట్. నాకు కూడా ఎక్కడ యూజ్ అయిందంటే నాకు ఎల్ఎల్‌బి నేను చేసేప్పుడు ఎల్ఎల్ఎం ఆర్ ఎల్ఎల్‌బి చేసేప్పుడు నాకు చాలా యూజ్ అయింది ఈ సర్టిఫికేట్. ఎందుకంటే ఆ కోటాలోనే నాకు వచ్చిందనమాట. కొంచెం మార్క్స్ తక్కువ రావడం వల్ల. సో, చాలా యూజ్ అవుతది. కానీ అసలు చాలా డిఫరెంట్‌గా ఉంటది తెలుసా! మా క్లాస్‌లో అయితే నేను ఒక్కదాన్నే అనమాట ఎన్‌సీసీలో జాయిన్ అయ్యింది. అంటే నాకు స్పెషల్‌గా అనిపిస్తుండే. ఎప్పుడైనా క్లాస్ అయ్యేటప్పుడు మొత్తం క్లాస్ కొంచెం మా సీనియర్స్ వచ్చి పర్మిషన్ తీసుకొని మరి నన్ను తీసుకెళ్ళేవాళ్ళనమాట. నాకు చాలా అసలు డిఫరెంట్‌గా అనిపించేది. చాలా హ్యాపీగా అనిపించేది. మా మేడం వాళ్ళు కూడా అందరూ అనేవాళ్ళు, "చూడండి ఆ అమ్మాయి ఒక్క ఆమెనే ఉంది మన క్లాస్‌లో. మీరు కూడా ఎవరైనా జాయిన్ అవ్వండి" అంటే అసలు ఎవ్వరు మేము రాము అట్లా అన్నారనమాట. సో, నాకైతే చాలా డిఫరెంట్‌గా అనిపించింది. చాలా స్పెషల్‌గా అనిపించింది. నేను ఇంకా స్పోర్ట్స్‌లో కూడా ఉండే అనమాట. కబడ్డీ, ఖోఖో డిస్ట్రిక్ట్ లెవెల్‌లో కూడా మేము వెళ్ళి ఆడినాము. ఆ సర్టిఫికేట్స్ కూడా వచ్చినుండే. చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా అసలు డిఫరెంట్ వైబ్ ఏదో చాలా స్పెషల్‌గా అనిపించేది నాకైతే. ఎన్‌సీసీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీ మీరు అందరూ జాయిన్ అవుతేనే బావుంటది. ఎందుకంటే ఫ్యూచర్‌లో మనకి చాలా యూజ్ అవుతది. డిసిప్లిన్ అదంతా ఎట్లా వస్తదంటే ఇప్పుడు ఆర్మీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు గదా! వాళ్ళకి మార్నింగ్ లేపి అసలు వాళ్ళకి ఎలా ట్రైనింగ్ అవంతా ఇస్తారో మనకు ఏదో దాంట్లో కొంచెమన్నా మనకు నేర్పిస్తారనమాట. యాక్చువల్లీ ఏందంటే క్యాంప్స్‌కెళ్తాం గదా! ఎన్‌సీసీలో సెలెక్ట్ అయినంక తర్వాత మనకి పెరేడ్ అవన్నీ నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత క్యాంప్స్ గూడా జేయాలి. క్యాంప్స్ గూడా చేస్తే ఏంటంటే మనకు సర్టిఫికేట్స్ కూడా వస్తాయి. ప్లస్ మనకి ఇంకా వాళ్ళు ఆర్మీలో జాయిన్ అవ్వడానికి వాళ్ళు ఏవేవైతే అన్నీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారో అవన్నీ కూడా మనకి చూపిస్తారనమాట. ఇలా చేయాలి ఏంటి అనేది. మళ్ళీ ఇంకా ఫిల్లింగ్ మళ్ళా రైఫిల్ అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ మనతో చేతిలో పట్టుకొని అసలు ఏంది ఎలా వాటర్ ఫెసిలిటీ కూడా ఉండదు. ఇప్పుడు అక్కడ దానిలో కార్గిల్ వార్ తెలిసిన వాళ్ళు ట్రాన్స్‌పోర్టేషన్ ఎవరైనా ప్లస్ జాయిన్ అవ్వాలి సెక్యూరిటీ అనుకుంటే వాళ్ళకి ఎక్విప్‌మెంట్స్ మీరు కూడా అమ్యునిషన్స్ తెలిస్తే వాళ్ళకు సపోర్ట్ చేయండి. వాళ్ళకి గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ వెళ్ళండి, చేసిందని జాయిన్ అవ్వండి అని చెప్పండి. ఇప్పుడు కూడా దే ఎందుకంటే ఫేస్ దీనివల్ల లాట్ ఆఫ్ మనకి హర్డల్. చాలా మంది ఎవ్రీడే చాలా వాళ్ళకి చదువుతారు మన చాలా యూజ్ డిఫెన్స్ అవుతది. ప్లస్ మనకు కూడా ఎంప్లాయీస్ ఏంటంటే సర్వీస్ ఒక ప్రోగ్రామ్. కానీ అది ఎక్కడ రెస్పాన్సిబుల్ కమ్యూనికేషన్‌లో పర్సన్‌గా మనం కూడా న్యూస్‌లో రాదు. ఉండొచ్చు. బట్ సో, ఎనీహౌ ఒకరిని చూసి ఒకరనమాట భారత మాత నేర్చుకోవడం. సేవ ఇంకా అనేది ఇంపార్టెంట్. నాకైతే మా అన్న వాళ్ళ కొడుకు మనకు ఒక్కరం కూడా అంటే చోటు వి ఆర్ లివింగ్ ఇన్ ఏ వాడు లగ్జూరియస్ కూడా ఏరియా జాయిన్ అయ్యిండు. నాకు చాలా అండ్ ఆల్ ఓవర్ హ్యాపీగా ఇండియాలో అనిపించింది. యాక్చువల్లీ ఒక ఈ బెస్ట్ వీడియో స్టేట్ లైక్ చేయడానికి మనం ఉన్నాం. మెయిన్ రీజన్ ఏంటంటే వి డోంట్ నో సార్ వాట్ ఆ ఈస్ రోజు స్ట్రగల్, వాట్ ఈస్ 26th జాన్ ది రోజు స్ట్రగల్ ఆయనే ఫర్ ఇండియా. చెప్పారు. మళ్ళీ ఈ తర్వాత బార్డర్స్ వాళ్ళు ఫేస్ అసలు చేసేది జాయిన్ మనకు అయ్యాడని కూడా నాకు ఒక తెలీదు. 1% కానీ కూడా నేను ఆ ఎందుకు ఫోటో తెలియదు. చూడంగానే ఇండియా నాకు ఎంజాయ్ చాలా గుడ్ హ్యాపీగా అనిపించింది. షెల్టర్, అసలు గుడ్ కళ్ళలో ఫుడ్, నుంచి నీళ్ళు గుడ్ వచ్చేసాయి అనమాట. ట్రాన్స్‌పోర్టేషన్, ఎందుకంటే రోడ్ ఫెసిలిటీ, అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్, నిజంగా చాలా హ్యాపీగా హోటల్స్ అనిపించింది. వాడంటే అనుకోండి, నాకు చాలా ఫుడ్, ఇష్టము. లైఫ్ స్టైల్ అనుకోండి. సో, నేను ఇదంతా ఎందుకు చాలా చెప్తున్నానంటే హ్యాపీగా అనిపించింది. వాడి ఫోటో అట్లీస్ట్ కూడా పెడతాను మన లాస్ట్‌లో చూడండి పిల్లలకు మీరు. ఎన్‌సీసీ, ఎవరైనా ఉంటే ఇట్లా సపోర్ట్ చేయండి. సీడీఎస్, ప్లీజ్ మా ఎన్‌డీఏ ఎగ్జామ్స్. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు లైక్ చేయండి, రిపబ్లిక్ డే షేర్ చేయండి. పరేడ్ యాక్చువల్లీ థ్యాంక్ యూ ఎవ్రీ ఫర్ రిపబ్లిక్ వాచింగ్ డే దిస్ పరేడ్ వీడియో. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు థ్యాంక్ యూ నేను వన్ అండ్ చూసేది. ఆల్. ఐ సీన్ దూరదర్శన్ టీవీలో అప్పుడు కంటిన్యూ ఉండేది. ఇప్పుడు ఎవ్వరూ చూడట్లేదు అది. అది బేసిక్గా దట్ షుడ్ బి ఎ మ్యాండేట్. కరోనాలో ఏదైతే రామాయణం మహాభారతం మనం అప్పుడు ఓల్డ్ చూసారో గవర్నమెంట్ దీన్ని కూడా దానికి మ్యాండేట్ చేయాలి. ఎందుకంటే మనం ఆ పరేడ్లో జరిగే ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ వైజ్గా ఉన్న ట్రెడిషన్ కల్చర్స్, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, అక్కడ ఉండే అమ్యునిషన్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఏంటి, దోస్ హు హావ్ ఫాట్, ఎవరైతే కాళ్ళు ఇరిగిపోయినాయి, చేతులు ఇరిగిపోయినాయి, వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ వాళ్ళకి ఏదైతే మెడల్స్ ఆ ర్యాలీలో ఉంటుందో గూస్ బంప్స్ వచ్చేస్తాయి. కానీ వీ డోంట్ నో ఎనీథింగ్. అది కొంచెం మనము మన పిల్లలకు అలవాటు చేయాలి అనేది నా కోరిక. థ్యాంక్ యూ.